నమస్తే. వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. నవంబర్ 18, 2024. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో సివిల్ సర్వీసెస్కి అండ్ గ్రూప్స్కి ఉపయోగపడే న్యూస్ ఏమున్నాయి చూద్దాం. ముఖ్యంగా మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు ముఖ్యంగా అంటే అందులో హిందూ పేపర్ చాలా గంటలు పడుతుంది టైం. కానీ కరెక్ట్గా సెలెక్టివ్గా చదువుకుంటే అది 1 అవర్ లోపే ఫినిష్ చేయొచ్చు. సో మనం ఇంతకాలం కూడా ప్రతి న్యూస్ ఐటెం యొక్క రిలవెన్స్ను ట్రై చేసాం. అవునా కాదా, ఉపయోగమా ఉపయోగం లేదా అన్ని చూసాం. ఇప్పుడు నుండి మనం ఉపయోగపడేవి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాం. ఉపయోగపడవు అని చెప్పాలంటే మరి ఇందులో ఉన్న ప్రతి న్యూస్ పేపర్ను సారీ ప్రతి న్యూస్ ఐటెంను చదివి అది ఉపయోగపడదని కూడా చెప్పాలి. అప్పుడు పడనివి ఎక్కువ ఉంటాయి మీరు అనుకుంటున్నారు కానీ. సో మనకి ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు ఈ న్యూస్ ఉంది, హాస్పిటల్లో పిల్లలు మిస్ అయ్యారు, మళ్ళీ దొరికారు. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ మనకి మనకి అంటే సివిల్ సర్వీసెస్ రేంజ్లో ప్రిపేర్ అయ్యేటోళ్ళకి. ఓకే, ఇది వాళ్ళ లైఫ్లో చాలా గొప్ప న్యూస్ అయి ఉండొచ్చు, కానీ మనకు మాత్రం మ్, ఇవి రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. వాటిని మనము చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ హెడ్లైన్ చూసి వెళ్ళిపోండి. ఇది పాలిటిక్స్ సంబంధించింది అవసరం లేదు. సో డిఆర్డిఓ అనేసరికి మనకు ఎగ్జాక్ట్లీ సిలబస్లో ఉన్న అంశం కనెక్ట్ అవుద్ది. ఏంటది అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, లేక సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి డిఆర్డిఓ అసలు దాని అచీవ్మెంట్స్ ఏంటి, దాని కాంట్రిబ్యూషన్స్ ఏంటి, అది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలోను లేక డిఫెన్స్లోను, ఇది చూడాలి. అలాగే డిఆర్డిఓ వచ్చిందంటే వెంటనే దాంతోపాటు అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏంటి కూడా చూడాలి. ఇటు స్పేస్ టెక్నాలజీ, అటు డిఫెన్స్ సెక్టార్లో కూడా. నెక్స్ట్ బుల్డోజర్ జడ్జిమెంట్ నేను ఆల్రెడీ చెప్పాను మొన్న. ఈ బుల్డోజర్స్ పైన ఒక కోర్టు కేసు తీర్పు వచ్చిందంటే దానిపైన మనకు ఎడిటోరియల్స్, ఆర్టికల్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, 2 cheers ఫర్ ద సుప్రీం కోర్ట్స్ వెర్డిక్ట్. రైట్ టు షెల్టర్ స్టిల్ అవుట్ ఆఫ్ రీచ్ ఫర్ మెనీ. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ హియర్. రైట్ టు షెల్టర్. కెన్ వి సీ దిస్ న్యూస్ ఐటమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేను చెప్పాను, మనకు చెప్పినవి ఓపెన్గా ఫండమెంటల్ రైట్స్ 6 ఉన్నాయి. కానీ కరెక్ట్గా ఈ 6ంటిని వివరించుకుంటూ పోతే కొన్ని వందల కొద్ది హక్కులు వస్తాయి. ప్రాథమిక హక్కులు చాలా వస్తాయి. ఒక్క జీవించే హక్కులోనే కొన్ని వందల హక్కులను మనము తయారు చేయొచ్చు. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ప్రైవసీ, ఇక్కడ రైట్ టు షెల్టర్, రైట్ టు గెట్ ఎ బెటర్ హెల్త్ ఫెసిలిటీస్, రైట్ టు హ్యావ్ క్వాలిటీ ఫుడ్. సో ఇలా ఎన్నింటినో ఇందులో ఉండి తీయొచ్చు. కాబట్టి ఇది ఒక కామధేను లాంటిది, రైట్ టు ఫండమెంటల్ రైట్స్ అనేది. ఇంకా చెప్పాలంటే రైట్ టు లైఫ్ అనేది. సో కాబట్టి దీని నుండి మనము సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఫండమెంటల్ రైట్స్ని కొత్త కొత్త వాటిని మనకు చెప్తూ ఉంది. కానీ ముందే మనం లిస్ట్ కూడా తయారు చేయొచ్చు కదా. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఈ 2 న్యూస్ ఐటమ్స్ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ గురించి జస్ట్ చూసి ఫొటోస్ చూసి అక్కడ హెడ్లైన్ చూసి వదిలేయచ్చు, లేదంటే అది కూడా చేయకపోయినా ఏం కాదు. చలో, 2 more bodies found, ఆర్మీ డిప్లాయిడ్ ఇన్ ఇంపాల్. మనకు మణిపూర్లో ఇంకా హింస చెలరేగుతూనే ఉంది, అది కొనసాగుతూనే ఉంది. దానిపైన మీరు పూర్తి స్థాయిలో చదవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు. దీనిపైన కరెంట్ అఫైర్స్లో మొత్తం ఇష్యూని కలిపి మనకు ఎవరో ఒకరు అంటే ఏదో ఒక మ్యాగజైన్లో వస్తాయి, లేక న్యూస్లో కానీ డిస్కస్ చేస్తారు. ఈ రోజు జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని మనము ఆ ప్రోగ్రెస్ని చదవాల్సిన అవసరం లేదు. ఏదైనా మేజర్గా జరిగితే చదవాలి. అండ్ సపోర్ట్ ఫర్ తైవాన్, రెడ్ లైన్ ఇన్ థైస్ సేస్ జీ. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అమెరికా అండ్ చైనాకు సంబంధించిన రిలేషన్స్కు. ఇందులో జస్ట్ ఒక ఐడియా అట్లా చదివి పెట్టుకోండి. మనకు ఎక్కడొస్తుంది ఇది అనేది తెలియాలి. ఎక్కడొస్తుంది ఇంటర్నేషనల్ అఫైర్స్లో? ఇండియాకి ఏమైనా ఉందా? ఇండియాకు చైనాతో కనెక్షన్ ఉంది. కానీ ఇండియాకి చైనాకి కనెక్షన్ ఉన్నప్పుడు అమెరికా ఇండియాకు కనెక్షన్ ఏర్పడుతుంది. అది ఎలా అనేది? ఎస్,
అమెరికా చైనా రిలేషన్స్ని బట్టి మనం కనెక్ట్ అవుతాం. శత్రువు మిత్రువు కదా. ఎస్. ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ ఇన్ నార్థన్ గాజా కిల్స్ అట్లీస్ట్ 30. నో నీడ్ టు రీడ్. ఇండియా అండ్ నైజీరియా will join hands to tackle terrorism, piracy, says Modi. This is again one more important achievement as India is entering into Africa. మీరు ఈ మధ్య కాలంలో కొన్ని, ఇఫ్ యు సీ ద కలెక్షన్ ఆఫ్ న్యూస్ ఐటమ్స్, యు సీ అల్జీరియాతో, తర్వాత ఈ ఇతర దేశాలతో, ఆఫ్రికాలో ఉన్న దేశాలతో మనం ప్రాపర్గా రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ స్ట్రాటజిక్ రిలేషన్స్ అంటే కాస్త డిఫెన్స్ రిలేటెడ్ కూడా. మరి ఎక్కడో ఆఫ్రికాతో మనకు డిఫెన్స్ రిలేషన్స్ ఎందుకు అంటే మన వెపన్స్ మనం అమ్ముకోవచ్చుగా. ఎస్పెషల్లీ ఆఫ్రికాలో ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అనేక యుద్ధాలు జరుగుతుంటాయి. సో మనం కూడా ఇంటర్నేషనల్ వెపన్ మార్కెట్లోకి ఎంటర్ కావచ్చు. కాబట్టి వీ హ్యావ్ టు డూ దాట్. So COP 29 discussions of flagging no progress made on issues critical to developing countries. What India is saying, this is important. We have to read. These are the major issues. Then see, Delhi minister resigns, quits app. BJP, pressure him using central agencies, says party. మీకు తెలుసు ఇది పొలిటికల్ న్యూస్, కానీ దీని వెనుక కొన్ని మన సివిల్ సర్వీసెస్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఏంటవి అంటే, సెంటర్ ఎలా ప్రెజర్ చేస్తుంది ఒక మినిస్టర్ పైన అంటే, ఒక అపోజిషన్ పార్టీకి సంబంధించిన లీడర్ పైన అంటే మనకు సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ ఈ రెండింటిని ఉపయోగించి అరెస్ట్ చేస్తారో ఏమో అనే భయాన్ని క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళు బీజేపీలో చేరుతూ ఉంటారు అని ఒక అపవాదం ఉంది. అది సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉన్నా చేయొచ్చు, కాంగ్రెస్ ఉన్నా చేయొచ్చు, బీజేపీ ఉన్నా చేయొచ్చు. సో అలా చేసిందా అంటే మనకు పాత ఎవిడెన్సెస్ కొన్నింటిని బట్టి ఎప్పుడైతే సిబిఐ నోటీస్ ఇస్తుందో వెంటనే వాళ్ళు బీజేపీలో చేరుతుంటారు. సో ఇలా ఏ పార్టీ అయినా చేయొచ్చు. కానీ మన ఇష్యూ ఏంటి, ఈ విధంగా సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ ఇలాంటి వాటిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవచ్చా? ఓకే, అంటే వాళ్ళు నిజంగానే వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తున్నారా, నిజంగానే చర్య తీసుకుంటున్నారా? వాళ్ళు పార్టీ మారిన తర్వాత కూడా ఆ నోటీసులు ఇవ్వడం, వాళ్ళపైన ఎంక్వైరీ జరగడం జరుగుతుందా, ఆగిపోతుందా? అంటే ఆగిపోతుంది. మరి ఆగిపోతుంది అంటే అది ఒక రకంగా మిస్యూజింగ్ ఆఫ్ అవర్ సెంట్రల్ ఏజెన్సీస్ కదా. కాబట్టి దానిపైన మనకు క్వశ్చన్ వస్తుంది. ఇది న్యూస్ అయితే మనకు పొలిటికల్గా కనిపించినప్పటికీ, హేట్ స్పీచ్, యాక్టర్ రిమాండెడ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. ఈ హేట్ స్పీచ్ అనేది ఎంతవరకు మనకు ఫ్రీడమ్ని ఏమంటారు, రిస్ట్రిక్ట్ చేస్తుందా లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది మనకు ఆర్టికల్ 19లో, మనం మనసులో ఉన్న థాట్స్ చెప్పొచ్చు. కానీ అది ఎంతవరకు వేరే వాళ్ళ ఫ్రీడమ్ని, వేరే వాళ్ళ డిగ్నిటీని భంగం కలిగించేలా ఉండొచ్చా? సమ్ టైమ్స్ అక్కడ ట్రూత్ ఉండొచ్చు, కానీ ట్రూత్ ఉన్నా కానీ ఇబ్బంది పెట్టేవి కొన్నిసార్లు చెప్పకూడదు అంటారు. సో వాళ్ళు కేసు వేస్తే ఇగో ఇలా అరెస్ట్ అవుతారు. యాక్టర్ కస్తూరి గారు హేట్ స్పీచ్ గురించి. హేట్ స్పీచ్ అనేది ఒక ప్రాంతం మీద, ఒక కులం మీద, ఒక మతం మీద, ఒక దేవుని మీద ఏదైనా జరగచ్చండి. సో ఏది హేట్ స్పీచ్ అనేది కోర్టులు నిర్ణయిస్తూ ఉంటాయి. అందులో ఇంటెన్షన్ కూడా చూస్తారు. ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడినప్పుడు దాన్ని హేట్ స్పీచ్గా చూడరు, ఒక చెడు ఇంటెన్షన్ ఉంటేనే. చలో తర్వాత దళిత్ ఫీడ్స్ సాంగ్స్ at show after Telangana government notices. Okay. EC takes serious view of video by Jharkhand BJP asks CEO. ఓకే, ఇవన్నీ కూడా మనకి మేజర్ ఇష్యూస్ బట్టి ఒక అవుట్పుట్ వచ్చాక చదువుతాం. ఇప్పుడైతే జస్ట్ స్టేట్స్ రిలేటెడ్ పేజ్ని లైట్గా అలా హెడ్లైన్ చదివి వెళ్ళిపోతాం. ఐఎమ్ నాట్ ఏ కోవర్డ్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ రైట్స్. చూసారా, అఫ్రైడ్ ఆఫ్ రైట్స్ అంటేనే సిబిఐ, ఈడీ ఈ రైట్స్కి నేను భయపడను అంటున్నాడు.
అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న ప్రతి చోట లేక ప్రతి రాష్ట్రంలో కూడా ఇది ఒక కామన్ థ్రెట్ అయిపోయింది. మనం ఒక పార్టీని టార్గెట్ చేయడం కాదు, కానీ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది అని ఇంతకు ముందే చూసాం. మళ్ళీ ఇక్కడ ఇతను తమిళనాడు కూడా అదే అంటున్నాడు. ఓకే, దాన్ని బట్టి ఏంటంటే ఈ ఆర్గనైజేషన్స్ సిబిఐ ఈడీలను మిస్యూజ్ చేస్తున్నారా అనేది ఒకటి మనకు మనసులో ఖచ్చితంగా వస్తుంది. థౌజండ్స్ ఆఫ్ సస్పీషియస్ సిమ్ కార్డ్స్ యాక్టివ్ ఇన్ వేరియస్ కంట్రీస్ టు బి బ్లాక్డ్. ఇది సైబర్ క్రైమ్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు సిలబస్ డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు రీడ్ ఇట్. తర్వాత లెట్స్ గో. ఇట్స్ సంవిధాన్ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్. రాజ్యాంగ కుటుంబం నుండి వాళ్ళకును మరియు సంఘ్ పరివార్ వీళ్ళ మధ్య ఇది పొలిటికల్ న్యూస్ మనకు అవసరం లేదు. ఇన్ ఫైట్ ఫర్ సీసమ్ హౌస్ సీట్ ఇది పొలిటికల్ న్యూస్ అవసరం లేదు. కేరళ గవర్నమెంట్ మే హోల్డ్ డీటెయిల్డ్ ల్యాండ్ సర్వే. పంజాబ్ గవర్నర్ సేస్ నో ల్యాండ్ అలాటెడ్ ఫర్ హర్యానా అసెంబ్లీ ఇన్ చండీగఢ్ యెట్. ఆర్గనైజ్ వన్ యునైటెడ్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ వర్క్ ఇష్యూ. ప్రహ్లాద్. ఇవన్నీ కూడా చిన్న చిన్న న్యూస్. 3 women ఫ్రమ్ మైసూర్ డ్రౌన్ ఇన్ స్విమ్మింగ్ పూల్ ఎట్ మంగళూరు రిసార్ట్. ఓకే. సీనియర్ రైల్వే ఆఫీషియల్ ఇన్ సిబిఐ నెట్ ఫర్ టేకింగ్ బ్రైబ్ ఆఫ్ 25 lakh. 2 businessmen హెల్డ్. చూసారా, రైల్వే సర్వీస్లో రైల్వేలో ఉన్న వాళ్ళు దొరికారు 25 లక్షలు తీసుకుంటూ. ఇంకా రైల్వేలో చాలా ఫ్రాడ్స్ ఉంటాయి. కాంట్రాక్ట్లు ఇస్తారు కదండి, వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు అన్నీ కూడా రిపీటెడ్గా కొందరికే వెళ్తూ ఉంటాయి. ఆ కొందరు ప్రాపర్ లాబింగ్తో ఉంటారు కాబట్టి వాళ్ళకి. కాబట్టి అందులో దొరికితే దొంగ, దొరకకపోతే దొర. నో రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఈవీస్ ఇన్ తెలంగాణ. ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ఎటువంటి ట్యాక్సులు ఉండవంట. దట్స్ రియలీ గుడ్ న్యూస్. కళింగ విల్ బి సైంటిఫిక్ నేమ్ ఫర్ కళింగ సర్ప. ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఎన్విరాన్మెంట్లో ఛాన్స్ ఉంటుంది. ఇవి ఎక్కడ ఉంటాయి, వాటి స్పెషాలిటీ ఏంటి, ఏవైనా జంతువులు, ఏవైనా పాములు, ఏవైనా పక్షులు, అడవులు ఇలాంటివి. సో మనకు సబ్జెక్ట్ని ఇందులో ఫిల్టర్ చేసుకోవాలి. అంతేగాని ప్రతి న్యూస్ చదివితే మనకు టైం సరిపోదు. బీజేపీ వాంట్స్ మణిపూర్ టు బర్న్ యాజ్ ఇట్ సర్వ్స్ డివిజివ్ పాలిటిక్స్. అవసరం లేదు. ఢిల్లీ కోర్ట్ గ్రాంట్స్ ఎగ్జంప్షన్ టు విశాఖ యాదవ్ ఇన్ పన్నం కేస్. ఎన్పిపి విత్డ్రాస్ ఇట్స్ సపోర్ట్ ఫర్ బీరన్ లెడ్ మణిపూర్ గౌట్. ఓకే, హిందీ అవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ హ్యావ్ మెయింటైన్డ్ రిలేషన్స్ డిస్పైట్ చేంజెస్, సేస్ హై కమిషనర్. దెన్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్, దేర్ యూ సీ బంగ్లాదేశ్ అండ్ ఇండియాస్ రిలేషన్స్. Ahead of polls, center eases norms for soybean procurement. As you know, government procures the food grains కదా. దానికి సంబంధించి ఎంఎస్పి ఏంటి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ ఏంటి, తర్వాత ఇష్యూ ప్రైస్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం క్లాస్లో. సో మొత్తం మీద ఫుడ్ గ్రెయిన్స్ ఇలాంటివి షార్టేజ్ అయితే ఏం జరుగుద్ది, ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. అప్పుడు ప్రభుత్వం పైన ప్రజలకు వ్యతిరేకత పెరుగుద్ది, ప్రభుత్వం సరిగా రూల్ చేయట్లేదని కదా. రైట్. సో ఉమెన్ ఎంటరింగ్ లేబర్ ఫోర్స్ ఎర్నింగ్ లెస్ దాన్ దే డిడ్ ఎర్లియర్. ఇది ఒక అబ్జర్వేషన్ గివెన్ బై జయరామ్ రమేష్. ఇలాంటివి డేటా వాళ్ళు ఉంచుకొని మాట్లాడతారు. ఆ డేటాను మనం రాసుకోవచ్చు. మనకు మెయిన్స్ వాల్యూ అడిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ నోట్స్లో రాసుకోవాలి. మెయిన్స్ వాల్యూ అడిషన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కొటేషన్స్, డేటా కలెక్షను, థాట్ ఆఫ్ ద డే. ఎస్, అందులో డేటాలో రాసుకోండి. మహిళలు వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అయ్యాకనే దే ఆర్ ఎర్నింగ్ లెస్ దాన్ ద ప్రీవియస్ ప్రొఫెషన్, ప్రీవియస్ జాబ్. సో దళిత్ గ్రూప్స్ స్లామ్ అంబేద్కర్ స్టాచ్యూ వాండలిజం. ఈ అంబేద్కర్ స్టాచ్యూను, లేకపోతే మహాత్మా గాంధీ స్టాచ్యూను, లేకపోతే ఇంకెవరిదో స్టాచ్యూని కూలగొట్టడం కామన్. మన దేశంలో వేర్వేరు వర్గాలు ఉన్నప్పుడు ఒక వర్గం ఇంకొక వర్గాన్ని సంబంధించిన వాళ్ళను డిఫేమ్ చేయడము ఏదో చేస్తుంటారుగా. ఇలాంటివి చూసి దీనిపైన పేదగా ఏమి ఆలోచించకండి. ఒకటి ఏంటంటే, ఎందుకు ఇట్లా డివిజివ్ ఉన్నాం, అందరం యునైట్ అయితే పోయేది ఏముంది, రైట్. అందరం కలిస్తే ఎవరికి నష్టం అండి? పొలిటీషియన్కి నష్టమా కదా, ఎవరికి నష్టం?
అందరు కలిసి ఉంటే వాళ్ళకి ఓట్లు ఎట్లా వస్తాయి మరి? సో మరి అందరిని కలిపే వాళ్ళు కావాలి, విడగొట్టే వాళ్ళు కాదు. ఫేక్ ఆర్మ్స్ లైసెన్స్ రాకెట్ బస్టెడ్ 9 ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హెల్డ్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, ఇవన్నీ న్యూస్ ఐటమ్స్. ఇవి ఎలక్షన్స్ మనకు అవసరం లేదు, వాటిని అవుట్పుట్ చూస్తాం. అండ్ ఇంకేదైనా స్పెషల్ అబ్జర్వేషన్ ఉంటే చూడొచ్చు. అంటే ట్రెండ్ ఎలా జరుగుతుంది అంటే, ట్రెండ్ అంటే హౌ దే ఆర్ క్యాంపెయినింగ్. అక్కడ ఏమైనా మనీ దొరుకుతుందా, మనీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా, వర్చువల్ రియాలిటీతో సభలు పెడుతున్నారా, సోషల్ మీడియా డిజిటల్ మీడియాలు ఎట్లా వాడుతున్నారు, వాటిపైన ఏమన్నా న్యూస్ వస్తే చూడొచ్చు. వాళ్ళు ఇచ్చే నేరేషన్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఎలక్షన్స్కి వెళ్తున్నారు, ఐడియాస్ ఏంటి, ఐడియాలజీ. ఎస్, stringent curbs imposed in Delhi to combat air pollution. Good that the truth is coming out. Modi on Sabarmati report. Okay. India conducts a historic flight test of hypersonic missiles with a range of 1,500 kilometers. This is important. This is important, as we have read in the beginning. Center aims to make Andaman and Nicobar Island a tuna export hub. Tuna చేప గురించి తెలుసుకోండి. ఇండియా అండమాన్ని ఆ విధంగా చేస్తే ఇంకా ఈజీగా మనం ఎక్స్పోర్ట్స్ అక్కడ నుండే చేయొచ్చు కదా. సో మనకు ఫిషరీస్ ఒక కెపాసిటీ పొటెన్షియల్ ఎంత ఉంది మన దేశంలో? ఎక్కువగా ఏ ఫిషరీస్ ఉంటాయి? సీ ఫిషెసా, లేక ట్యాంక్ వాటర్ లేక్ ఫిషెసా, ఇన్లాండ్ వాటర్ ఫిషెసా? దీనిపైన ఒకసారి డేటా కలెక్ట్ చేయండి. మన దేశంలో పొటెన్షియల్ ఆఫ్ దీస్ ఫిషరీస్, అది కూడా కల్టివేషన్ తోట నార్మల్గానే వైల్డ్గా మనం కలెక్ట్ చేస్తున్నామా? న్యూ న్యూ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ న్యూ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ అమాంగ్ బీస్ థ్రెటన్ వరల్డ్స్ ఎకానమీస్. చూసారా, బీస్కి మనం చూస్తే తక్కువ అంచనా వేస్తాం. చిన్న చిన్న తేనెటీగలు, పురుగులు, వీటిని తక్కువ అంచనా వేస్తాం. కానీ దే ఆర్ ద యునో దే ఆర్ మెయింటైనింగ్ ద వరల్డ్. నేచర్ మెయింటైన్ చేస్తుంటాయి, అవి బ్యాలెన్స్ చేస్తుంటాయి. తేనెటీగలకు ఏదో జబ్బు వచ్చి చనిపోతున్నాయంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నమైంది. అది ఎలా? జస్ట్ సీ ద డాట్స్ అండ్ దేర్ కనెక్టివిటీ. తేనెటీగలకు మనకేం సంబంధం? పురుగులకు మనకేం సంబంధం? అనేక పారాసైట్స్ ఉంటాయి, ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంటుంది. మనకు వాటికి ఏం సంబంధం? ఎస్, అది మీకు ఇలాంటివి ఆలోచిస్తే ఫిలాసఫికల్ ఎస్సేస్ రాయొచ్చు. ఫిలాసఫికల్ ఎస్సేస్ రాయడానికి ఉపయోగపడుతుంది. యా, చూసారా, ఇది మనకు నీటి పైన సోలార్. ఇది మంచి ఐడియా యాక్చువల్గా. ఇది ఎప్పటి నుండో థాట్ ఉంది, కానీ దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. నీటిపైనే వాళ్ళు ఈ సోలార్ ప్యానెల్స్ని ఫిక్స్ చేశారు. ఇది ఆల్రెడీ గుజరాత్లో ఒకసారి చూసాం మనం. మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు కాలువలు ఉంటాయి కదా, కాలువలు, స్ట్రీమ్స్, వీటిపైన కూడా ఇలాంటి సోలార్ ప్యానెల్స్ పెట్టారు. పెడితే లాభం ఏంటంటే రెండు రకాలుగా. ఒకటేమో ఈ ప్లేస్ ఖాళీగా ఉంటుంది కాబట్టి, నది పైన, లేక్, మన చెరువుల పైన ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ని మనం ఇది సోలార్ ప్యానెల్స్కి వాడుకోవచ్చు. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. రెండవది, ఎప్పుడైతే ఇది ఉంటుందో పైన, ఈ నీరు ఆవిరయ్యే అది ఉంటుంది కదా, శాతం తగ్గుద్ది. దీనిపైన ఇది ఉన్నప్పుడు వాటర్ ఎవాపరేషన్ తగ్గుద్ది. వాటర్ మనకు ఆవిరై అక్కడ వాటర్ క్వాంటిటీ కూడా తగ్గకుండా, అలా వెళ్ళిపోకుండా మనం కాపాడినట్టు అవుద్ది. రెండు, ఇది ఆల్రెడీ ఇండియాలో స్టార్ట్ చేశారు, కానీ ఇంకా పెద్దగా ఎత్తున చేయట్లేదు. చలో నెక్స్ట్, గ్రోయింగ్ ఎపిడమిక్. ఇండియా హ్యాస్ టు స్కేల్ అప్ డయాగ్నోసిస్ టు మీట్ ద 2030 WHO టార్గెట్ ఫర్ డయాబెటిస్. డయాబెటిక్ సంబంధించి ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి డయాబెటిక్ కూడా ఈజీగా అది వెళ్తుంది. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగా లేదు, ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఎక్కువగా బాడీ ఏం చేస్తుందంటే, మనకి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో మన మైండ్ ఆ ప్రాబ్లమ్స్ని ట్యూన్ చేసుకుంటుంది. అరే నాకు సమస్యలు ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి అన్నప్పుడు మన బాడీ కూడా దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యి అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేసేటప్పుడు ఎక్కువ ఎనర్జీ ఇవ్వడం కోసం బాడీకి షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసేస్తుంది.
అప్పుడు మనం ఫిజికల్గా వర్క్ ఏం చేయం కాబట్టి ఆ షుగర్ లెవెల్స్ బాడీలోనే బ్లడ్లో తిరుగుతూ ఇక అన్ని అవయవాలని అన్ని లిమ్స్కి అది డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి దీనిపైన ఏం చేయాలి అంటే ఓన్లీ మెడిసిన్స్ అంటే కాదు, జీవన శైలిలో మార్పు తీసుకురావాలి. వాళ్ళకు స్ట్రెస్ తగ్గాలి, కాస్త ఆనందంగా ఉండే జీవితం ఇవ్వాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇవన్నీ కలిస్తేనే వాళ్ళకు ఆ, తగ్గుద్దండి. ఏదో ఊరికే మెడిసిన్స్ వేస్తే కాదు. చలో ఎనీవే, దానికి సంబంధించిన డేటా తీసుకోండి. ముఖ్యమైన జబ్బులు వాటి యొక్క డేటా. ఫైన్. 2 చైర్స్ ఫర్ ద టాప్ కోర్స్. మనం చెప్పుకున్నాం ఈ బుల్డోజర్స్ జడ్జిమెంట్ పైన ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి ఇందులో, ఎటువంటి ఇన్సైట్స్ చూడొచ్చు అంటే రైట్ టు షెల్టర్ అనే దానిపైన మనం ఆలోచించవచ్చు. వీ కెన్ గెట్ ఏ క్వశ్చన్ ఆన్ రైట్ టు షెల్టర్ ఇన్ ద అప్కమింగ్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్. ఇది జస్టిస్ రిలేటెడ్ది. ఏ లెక్చరర్ ఇన్ లా ఆఫ్ రాయల్ హోలోవెన్ యూనివర్సిటీ ఆఫ్ లండన్. ఓకే. ఆ తర్వాత నో అకౌంటబిలిటీ. నెతన్యాహు మస్ట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫెయిల్యూర్ దాట్ లెడ్ టు హమాస్ అటాక్. అసలు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్ అడిగారు ఇక్కడ. ఏంటది అంటే, ఓకే, పాలస్తీనా నుండి థ్రెట్ ఉందని నీకు తెలుసు. పాలస్తీనియాలో ఉన్న అనేక స్వాతంత్ర పోరాట ఆ, సంస్థలు, వాటిని స్వాతంత్ర పోరాట సంస్థలుగానే చెప్పాల్సి వస్తుంది. మరోవైపు వీళ్ళ దృష్టిలో టెర్రరిస్ట్ సంస్థలు అవి ఉన్నాయని తెలుసు కదా. అవి ఎప్పటికైనా అటాక్ చేస్తూనే ఉంటాయని తెలుసు కదా. తెలిసి నువ్వు జాగ్రత్తగా ఉండకపోవడం నీ తప్పు కదా. మేము అటాక్ చేశామని వెంటనే మా పైన విరుచుకుపడి సంవత్సరం నుండి దాడులు చేస్తున్నావు కదా. మరి నువ్వు నీ సెక్యూరిటీ ఫెయిల్యూర్ కదా. కదా, ఇది నీ సెక్యూరిటీ ఫెయిల్యూర్. ఇజ్రాయెల్ నువ్వు సరిగ్గా లేక మా వాళ్ళు వచ్చి చంపాలంటే చంపుతారు, కొడతారు ఖచ్చితంగా. మేము ఉన్నదే అందుకు, మా దేశం వచ్చేంత వరకు మేము చేస్తామని వీళ్ళు అంటున్నారు. శత్రువు ఉన్నప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండకపోవడం నీ తప్పు అని చెప్పేసి కూడా ఒక బేసిక్ క్వశ్చన్ అండి ఇది. ఉమ్. ఇక దీన్ని మనం ఎన్ని చోట్లకైనా అప్లై చేసుకోవచ్చు, ఎన్ని రంగాలకైనా అప్లై చేయొచ్చు. అంటే ఆ, మన సెల్ఫ్ డిఫెన్సే ఇంపార్టెంట్. అది నీ తప్పు కదా. సమాజంలో ఖచ్చితంగా చీటర్స్ ఉంటారు, జాగ్రత్తగా ఉండడం నీ ఉండకపోతే నీ తప్పు. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్లు జరుగుతూ ఉంటాయండి. వాటి నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని నువ్వు ఓటీపీ షేర్ చేసి, నువ్వు అడ్డమైన లింకులని ప్రెస్ చేసి, నువ్వు డబ్బులు పోగొట్టుకొని కేసు పెట్టి దానిపైన వాళ్ళను శిక్ష విధించడం, వాళ్ళను హరాస్ చేయడం అంటే ఓకే, వాడు ఉంటాడు, దొంగే. వాడు ఉండడం తెలిసినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంతే. సో ఇలా తీసుకుని వెళ్తే ఈ టాపిక్ని, ఈ క్వశ్చన్ని మనం ఎన్నింటికో కనెక్ట్ చేయొచ్చు. పాలిటిక్స్కి కనెక్ట్ చేయొచ్చు, హెల్త్కి కనెక్ట్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్కి కనెక్ట్ చేయొచ్చు. అంటే ప్రతిదీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నువ్వు సెల్ఫ్ కేర్ అనేది చాలా అవసరం. ప్రపంచం మంచిగా ఉంది, సమాజం మంచిగా ఉంది అనుకోవడం మన భ్రమ అన్నట్టు. అర్థమైందా? డివాస్టేటింగ్ బ్లో టు గ్లోబల్ క్లైమేట్ ఎఫర్ట్స్. ఏంటి క్లైమేట్ ఎఫర్ట్స్కి ఏం ప్రాబ్లం వచ్చింది, ఇలాంటివి చదవాలి. బీహార్స్ పొలిటికల్ షాడో ఓవర్ జార్ఖండ్ అవసరం లేదు. పొలిటికల్ ఇష్యూస్ ఇది కూడా అవసరం లేదు. దెన్ ఒక విషయం, రాజకీయాల్లో మనం ఎటువంటి అంశాలను డిస్కస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయాల గురించి పట్టించుకోకపోయినా అసలు ఏ అంశాలు డిస్కషన్లో ఉన్నాయి చూడాలి. వై ఈజ్ జర్మనీ హెడెడ్ ఫర్ స్నాప్ పోల్స్? సో జర్మనీ పాలిటిక్స్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది? వై వర్ ద కేరళ ఐఏఎస్ ఆఫీసర్స్ సస్పెండెడ్? కేరళ ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు సస్పెండ్కి గురయ్యారు? అసలు ఐఏఎస్ ఆఫీసర్స్కి సర్వీస్ రూల్స్ ఏముంటాయి? వన్ మోర్ క్వశ్చన్ వీ కెన్ డ్రా హియర్. రైట్ టు ఫ్రీడమ్ టు గవర్నమెంట్ అఫీషియల్స్. రైట్ టు ఫ్రీడమ్ అనేది గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎట్లా ఉంటుంది, సెక్యూరిటీ ఫోర్సెస్కి ఎలా ఉంటుంది? వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ అన్ని వర్తిస్తాయా? దిస్ ఈస్ ద క్వశ్చన్ యూ కెన్ రైట్ డౌన్. ఆ తర్వాత వై ఈజ్ ఏ యూకే కన్స్యూమర్ ప్రొటెక్షన్ గ్రూప్ గోయింగ్ ఆఫ్టర్ యాపిల్స్ ఐక్లౌడ్? సో ఇది టెక్నాలజికల్లీ, లీగల్లీ కనెక్టెడ్ అయి ఉన్న అంశాలు.
Then money wise we don't need, and business wise, whenever you read business news, business page, you have to be careful. Focus on only government related news, RBI related news, government PSUs related news. That's it. You don't need to read a private company and its profits and losses. Hmm. Willingnut Island, a delayed restart to rejuvenation. Okay, so we can go ahead. How quick commerce is expanding digital footprint would be disruptive. సో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చాక ఉద్యోగాలు వచ్చాయా, ఉద్యోగాలు పోయాయా? కొత్త ఉద్యోగాలు వస్తాయి, పాత ఉద్యోగాల్లో కొన్ని పోతాయి. ఇప్పుడు మనకు ఆన్లైన్ ఇది పర్చేసింగ్, తర్వాత ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, గూడ్స్ డెలివరీ వచ్చాక చూడండి కొత్త ఉద్యోగాలు వచ్చాయి, కానీ అనేక పాత ఉద్యోగాలు పోతాయి. ట్రెడిషనల్ హోటళ్ళు తగ్గిపోయి క్లౌడ్ కిచెన్లు వస్తాయి. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద థింగ్స్ హౌ దే ఆర్ చేంజింగ్. ఓకే, ఇజ్రాయెల్ స్ట్రైక్స్, ఓకే, యుఎస్, ఓకే, ఇదంతా కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకు ఎక్కడైనా మనకు చివరికి కనెక్ట్ అవుతేనే మనం చదవాలి. రైట్. హైతీలో మనం చెప్పుకున్నాం, ప్రతిరోజు న్యూస్లో చెప్పుకుంటున్నాం. హైతీలో గ్యాంగ్స్టర్స్ ఉంటారు, పూర్ అండ్ రిచ్ పీపులే ఉంటారు అక్కడ. వీళ్ళ మధ్య క్లాషెస్ జరుగుతాయి. అప్పుడు చాలా మంది అక్కడ నుండి డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది. మనకు ఇండియన్ పీస్ కీపింగ్ మిషన్స్ కూడా వెళ్తూ ఉంటాయి అక్కడికి. ఐపీఎస్ వచ్చాక మీకు కూడా అలాంటివి వస్తాయండి. మన పోలీస్ సర్వీస్లో ఉన్న వాళ్ళకు కూడా అక్కడికి పంపిస్తుంటారు. సో కల్చరల్ ఎక్స్పర్ట్స్ ఆస్క్ యుఎన్ టు షీల్డ్ వాట్ ఆన్ లెబనాన్స్ హెరిటేజ్. వన్ మోర్ క్వశ్చన్ వీ కెన్ డ్రా హియర్. వాట్ ఈస్ దాట్? దట్ ఈస్ యుద్ధాల సమయంలో యుద్ధం చేసుకోండి, కానీ మనకు ప్రాచీన కట్టడాలపైన మీరు అటాక్ చేయకూడదు. సో దెర్ షుడ్ బి ఎ రూల్. ఇఫ్ యూ వాంట్ టు అటాక్ ఆన్ ఎనీ అదర్ కంట్రీ, ఎనీ అదర్ ప్లేస్, యూ కెన్ డూ ఇట్, బట్ పొలిటికల్లీ చూసుకోండి. కానీ కల్చర్ని, హిస్టరీని, హెరిటేజ్ని, నేచర్ని కూడా ఇబ్బంది చేయకూడదు. ఇటువంటివి రూల్స్ ఇంటర్నేషనల్గా రావాలి. సో దానిపైన మనము ఆలోచించాలి. Super year of elections has been harsh for incumbents as voters rebel. Okay, the American internal politics మనకు అవసరం లేదు. దెన్ హాంకాంగ్ పొలిటికల్ ఫ్రీడమ్. ఓకే, హాంకాంగ్ అండ్ చైనా అసలు ఏంటి? హాంకాంగ్ స్టోరీ చదవండి. ఒకప్పుడు హాంకాంగ్ చైనాది, తర్వాత బ్రిటన్కి 100 సంవత్సరాలకు బ్రిటన్ చేతిలో ఉంటుంది, తర్వాత మళ్ళీ చైనాకి వెళ్తుంది లీజ్ కింద వెళ్ళి, ఇప్పుడు చైనా చేతిలో ఉంది. సో హాంకాంగ్ క్యాపిటలిస్టిక్ సొసైటీగా ఉంటుంది, చైనా కమ్యూనిస్ట్ సొసైటీ. సో చైనా ఇప్పుడు క్యాపిటలిస్ట్, హాంకాంగ్ని కూడా అడ్మినిస్ట్రేషన్ చేయాలి. సో 1 కంట్రీ 2 పాలసీ అనే విధానాన్ని చైనా ఫాలో అవుతుంది. కమ్యూనిజం, క్యాపిటలిజం రెండింటిని ఫాలో అవుతుంది చైనా ఇప్పుడు. బికాస్ హాంకాంగ్ ఈజ్ అ బేస్ ఫర్ క్యాపిటలిస్ట్స్. సడన్గా మళ్ళీ కమ్యూనిజం అంటే ఎస్, కాబట్టి అక్కడ క్లాషెస్ కూడా జరుగుతున్నాయి. సో తర్వాత ఫ్రాన్స్, తర్వాత స్పోర్ట్స్. ఓకే, ఐ థింక్ we are done with this. Sports news, you don't need to read all. Just go through the photographs and headlines. No need to read entire stories. Then Haryana running on empty. Andhra Pradesh marred by mistrust, maladies and mega grants. See, these are the, I think these days Hindu newspaper is coming up with the న్యూ ఐటమ్స్. కాంటెక్స్ట్, టెక్స్ట్ అనేది పోయింది, అది దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా కూడా ఇలాంటి స్టోరీస్ వస్తున్నాయి. ఇంతకుముందు ఇందులో ఏమొచ్చేదంటే ఫోటోగ్రాఫ్స్ వచ్చేది, మంచి ఫొటోస్ ఇస్తూ ఉండేవాళ్ళు లాస్ట్ పేజీలో. ఇప్పుడు అది ఒక స్పెషల్ న్యూస్ పైన ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళు ఒక్కొక్క పేజ్ మొత్తం ఇస్తున్నారంటే మనకు బర్డన్ పెరిగినట్టే, అంతే కదా. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి హిందూ పేపర్ వాళ్ళు ఎన్ని న్యూస్ ఇంక్రీజ్ చేస్తుంటే మనకంతా బర్డన్ పెరుగుద్ది చదివేది కదా. ఓకే, ఎనీవే, ఇందులో ముఖ్యమైన న్యూస్ ఐటమ్స్ ఏంటో వాటి వరకే మనం క్లాసులో డిస్కస్ చేద్దాం. కానీ ఇది రోజు మనం చెప్పడం ద్వారా ఏంటంటే మీకు కొంతకాలానికి న్యూస్ పేపర్లో ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంటో మీకు తెలిసిపోద్ది. ఆ తర్వాత ఒక్కొక్క న్యూస్ ఐటమ్ని డీటెయిల్గా చదవడం తర్వాత విషయం. ఫస్ట్ స్టేజ్లో మాత్రం ఐడెంటిఫై చేయాలి న్యూస్ ఐటమ్స్ ఏది మన సిలబస్లో కనెక్ట్ అవుతుంది.
ఓకేనా? నేను మీకు కాబట్టి కొంచెం డీటెయిల్‌గా చెప్పాను. కానీ అది ఒక 10-15 మినిట్స్‌లో మీరు టిక్ చేసుకోవచ్చు. 10-15 మినిట్స్‌లోనే ఐడెంటిఫై చేయండి. ఇది ఐఆర్, ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇది గుడ్ గవర్నెన్స్, ఇది హెరిటేజ్. ప్రతి న్యూస్ ఐటెమ్‌కి మీరు ఒక చిన్న నోట్ రాసుకుంటే, ఆ తర్వాత ఒక 40-45 మినిట్స్‌లో ఆర్టికల్స్ ఫినిష్ చేయొచ్చు. ఓకేనా? టార్గెట్ 1 అవర్. హిందూ న్యూస్ పేపర్‌ని 1 అవర్‌లో ఫినిష్ చేయడం ఎలా? ఇది మన టార్గెట్ పెట్టుకుందాం. ఇప్పుడు పట్టనియండి. ఇప్పుడు 2 అవర్స్ పట్టినా మెల్లమెల్లగా అది 1 అవర్‌కి రావాలి. ఓకేనా? చలో ఐ విల్ స్టాప్ ఇట్ హియర్.